ఉపదేశసారం టాక్ 4. ఈరోజు ఉపదేశసారం యొక్క మొట్టమొదటి సూత్రం లేదా శ్లోకం ఏదైనానండి, దాని యొక్క సారంని చూద్దాం. రమణ మహర్షి ఆ శ్లోకాన్ని ఎత్తుకున్న విధానం, అలాగే ఎందుకు మొదలు పెట్టాలి అన్న దాని వెనుక ఒక చిన్న రైట్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉంది. అది తెలుసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరికైనా. దానిలోకి వెళ్ళే కంటే ముందు ఒకసారి రమణ మహర్షిని సరదాగా తలుచుకొని లేదా ఒక పాట పాడుకొని, ఎందుకంటే తొందర అక్కర్లేదు, నిదానంగా ఒక మామిడి చెట్టు ఎట్లా పెరుగుతుంది, అది నిజమైన ప్రగతి. నాట్ బై ఫోర్స్, నాట్ బై కోయర్షన్. త్వరగా అర్థం చేసుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తే అంత ఆలస్యం అవుతుంది. వదనం సహజం రమణీయం జ్ఞానం సదా స్మరణీయం సాకారం సునిశ్చలం ఆకారం అరుణాచలం రూపం అతి కోమలం నిర్గుణ సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం సర్వపాన కోటి సమానం సమత్వమే ఆత్మ ప్రమాణం నిర్గుణ మౌన ప్రసాద ద్వారం కర్తా శూన్య ఉపదేశసారం రీసామృతవాకద్వయం రమణాని స్థితి నా హృదయం రమణాని స్థితి నా హృదయం. ఇందులో కర్తా శూన్య ఉపదేశసారం అనే ఒక పదం ఎందుకు జోడించవలసి వచ్చిందంటే, ఏదైనా చేసినప్పుడు రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి చేయడం, రెండవది జరగడం. సో ఈ సమస్త అస్తిత్వం నుంచి మనిషిని వేరు చేసేది ఒక్కటే కర్తాభావన మాత్రమే, ఇంకా వేరేది ఏమీ లేదు. సో ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా మొదలుపెట్టినప్పుడు ఓంకార శబ్దంతో మొదలుపెట్టడం ఒక సాంప్రదాయం ఉంది. ఓం అన్నది దాని వెనుక 3 మాత్రల కలయిక, 2 మాత్రలు ఒక అర్ధమాత్ర, ఆ ఊ ఈ 3 కలయిక. ఇప్పుడు ఆ అన్నప్పుడు అది సృష్టికి సంబంధించింది, అంటే ఓపెనింగ్ అప్. ఊ అన్నప్పుడు అది స్థితికి సంబంధించింది, సస్టెనెన్స్. అన్నప్పుడు లయం, డిస్ట్రక్షన్. సో ఈ 3 కలయికని మనం ప్రణవం అని పిలిచామన్నమాట. సో మన భారతీయ ఆధ్యాత్మికవేత్తల యొక్క అండర్స్టాండింగ్ అని, కాంప్రహెన్షన్ కానీ టూ మచ్. సో ఇప్పుడు రమణ మహర్షుల వారు ఈ ఉపదేశసారం బోధించడం వెనుక ఒక కంపాషన్ ఉంది. అంటే ఇప్పుడు సెల్ఫ్ ఎంక్వైరీ అని చెప్తే అర్థం కాకపోతే అట్లాంటి వాళ్ళకి ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో ఎట్లా చెప్పాలి అన్న ఒక చిన్న థాట్ ప్రాసెస్ కనిపిస్తున్నది. ఒకవేళ చదివితే అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు కర్తాభావన అంటే నేను చేస్తున్నాను అన్న భావన ఒక్కటి తీసేస్తే అసలు మనిషి అనేవాడు పడిపోతాడు. సో ఆధ్యాత్మికత కాని దాన్ని విభజించేది ఇది ఒక్కటే. అయితే ఇప్పుడు కర్తాభావన వదిలే అని చెబితే అర్థం కావడం కష్టం. ఎందుకంటే కర్తాభావన వదిలే అని చెప్తున్నవాడు కూడా ఏదో చేస్తున్నాడు. నేను చెప్తున్నాను కానీ నాలో కర్తాభావన లేదంటున్నాడు. ఇది చాలా కాంప్లెక్స్ అండర్స్టాండింగ్. అంటే ఎంత తలబద్దలు కొట్టుకునే అర్థం కాదు. నువ్వు ఏదన్నా చెయ్యి కానీ కర్త లేకుండా ఎట్లా అర్థమవుతుంది? సో నిన్ననే ఒక చిన్న మాట అనుకున్నాం. ఏంది? రైట్ అండర్స్టాండింగ్ ఉన్నవాడికి ఇది చెప్పగానే అర్థమైపోతుంది. అర్థం కాని వాడికి నెక్స్ట్ ఫిలాసఫీ కొంత ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది. ఇంకా అర్థం కాకపోతే ఒక భక్తి సిద్ధాంతాన్ని ఇవ్వవలసి వస్తుంది. ఇంకా అర్థం కాకపోతే భక్తితో పాటు ఒక మంత్రము, యోగా ఏదో ఇవ్వవలసి వస్తుంది. అప్పటికి అర్థం కాకపోతే వాడిని సేవలో దింపవలసి వస్తుంది. అంటే ఇంకా వేస్ట్, వాడికి అర్థం కాదు, పోయి సేవ చేసుకో. అందుకే ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో ఇవన్నీ ఉంటాయి.
నిజానికి ఫస్ట్ అర్థమైతే ఆశ్రమం ఉండదు. దట్ ఈస్ ద బ్యూటీ. ఫస్ట్ అర్థమైతే శిష్యుడు లేడు, గురువు లేడు. సెకండ్ది అర్థమైంది అనుకో, సెకండ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ గురువు, శిష్యుడు ఇవన్నీ వస్తాయి. ఆ తర్వాత మూడో దానికి వచ్చినప్పుడు ఆశ్రమము, సెటప్, నాలుగో దానికి వచ్చినప్పుడు డబ్బు, డొనేషన్లు, ఇంకా పనికిరాని నాన్సెన్స్లు అంతా వస్తాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఎత్తుగడ ఉందో, కర్తాభావన అనేది ఒక్కటే మనిషిని డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు అబుల్ కలాం ఎవరు అంటే ఆయన ఏమేం చేశారో చెప్తాం మనం. త్యాగరాజస్వామి ఎవరు, ఏమేం చేశాడో చెబుతాం. ఇప్పుడు నరేంద్ర మోదీకి ఏదైనా అవార్డు ఇస్తే ఏమేం చేశాడో దాన్ని ఆధారంగా చేసుకొని ఇస్తాం. ఇప్పుడు కర్తాభావనే లేనప్పుడు ఎవరికి ఇస్తావు అవార్డు? అంటే ఎవరిని గుర్తిస్తున్నావు అసలు? ఈ వ్యక్తి ఇవన్నీ చేశాడు, అమెరికా వెళ్ళాడు, కంపెనీ పెట్టాడు, ఆ తర్వాత ఇన్ని కోట్ల బిజినెస్ వచ్చింది, ఆ తర్వాత దేశ సేవ చేశాడు అంటే అవును నేను చేశాను. ఇది ప్రపంచం పోకడ. దీన్ని కంప్లీట్ అగెనిస్ట్గా జీవితం కొనసాగుతుంది. నువ్వు చేయడం చేయకపోవడం మీద జీవితం ఆధారపడలేదు. నువ్వు చేయడం చేయకపోవడం మీద ఆనందం ఆధారపడలేదు. నువ్వు చేయడం చేయకపోవడం మీద నీ నిద్ర ఆధారపడలేదు. నువ్వు చేయడం చేయకపోవడం మీద నీ యొక్క జనన మరణాలు ఆధారపడలేవు. నువ్వు చేయడం చేయకపోవడం మీద నిన్ను నిలబెట్టేవేవి ఆధారపడలేవు. నువ్వు చేయడం చేయకపోవడం వెనుక నీ శ్వాస ఆధారపడలేదు, నీ జీర్ణక్రియ ఆధారపడలేదు, నీ హృదయ స్పందన ఆధారపడలేదు. నువ్వు బతకడానికి ఏవైతే అత్యంత మూలాధారమో అవేవి నీ చేతిలో లేవు. తద్వారా నువ్వు ఎక్కడి కర్తవి. సో ఎవరైతే కర్తాభావన వదిలేయి అని చెప్పగానే అర్థం చేసుకోరో అట్లాంటి వాళ్ళకి భక్తి మార్గం ఒక పద్ధతి. ఇప్పుడు కర్తాభావన వదిలి అని అర్థం చేసుకున్నవాడు కర్త లేకుండా నిష్కామకర్మ చేస్తున్నాడు, అంటే ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తున్నాడు. ఫైన్. కర్తాభావన నేను వదలలేను, కర్తాభావన ఎట్లా వదిలేయాలో నాకు అర్థం కాలేదు అన్నప్పుడు అట్లాంటి వాడికి నువ్వు పరమాత్మ స్వరూపాన్ని ఒక వారధిగా ఇస్తావు. అప్పుడు నువ్వు కాదయ్యా ఈ సమస్త విశ్వానికి కర్త పరమాత్మ, సో నువ్వు ఏం చేసినా ఆయన చేసినట్టే అనుకో. ఇదొక పద్ధతి. ఈ రెంటిల్లోనూ జరిగేది ఒకటే, కానీ కర్తాభావన లేకుండా జీవించడంలో డిపెండెన్సీ లేదు. కానీ కర్తాభావన ఉంది, నేను కర్తను కాదు ఆ పరమాత్మనే కర్త అనుకున్నప్పుడు డిపెండెన్సీ వచ్చింది. అదొక్కటే ప్రాబ్లం. సో భక్తిలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటి అంటే దేని పట్ల నీకు భక్తి ఉందో లేదా ఏ పరమాత్మ స్వరూపాన్ని నువ్వు ఆరాధిస్తున్నావో దానికి ఏమన్నా డ్యామేజ్ జరిగితే నువ్వు తట్టుకోలేవు. ఇదొక్కటే ప్రాబ్లం ఉంది. ఇంతవరకు ఈ విషయాన్ని ఎవరు స్పృశించలే. దాన్ని స్పృశించాలంటే అదేమిటో తెలిసి రావాలి. ఊరికి పూజలు చేసినంత మాత్రం నువ్వు భక్తుడు అయిపోవు. నేను పూజ చేస్తున్నాను అన్నావా నీకు భక్తి మార్గం అర్థం కాలేదు. నేను పూజ చేయడం ద్వారా నాకు ఉద్యోగం వచ్చింది అన్నావా నీకు భక్తి మార్గం అర్థం కాలేదు. సో ఈరోజు రమణ మహర్షి చెప్తున్న ఫస్ట్ స్టాంజా భక్తి మార్గం యొక్క సమగ్ర సారము ఉంది అందులో. రెండోది, ఈ ఏదైనా ఒకటి రాయబడ్డప్పుడు రకరకాల ఛందస్సుల్లోనో లేకపోతే రకరకాల పద్ధతుల్లో రాయబడుతుంది. ఇప్పుడు అష్టావక్ర సంహిత అనుకో, అదొక పద్ధతిలో రాయబడ్డది, అందుకని దాన్ని పాడుకునే విధానం వేరు. అది ఆ విధంగా పాడుకుంటేనే బాగుంటుంది. దేహాభిమాన పాశేనా తీరంబద్ధో అసి అట్లా పాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అటువంటి పద్ధతులు ఇది రాయబడలేదు. ఇది చాలా షార్ట్ లైన్స్లో రాయబడ్డది. తమిళ్లో ఒక ఛందస్సు ప్రక్రియ ఉంది, దాని పేరు ఉండిపర అని. మన హరివరాసనం కూడా అందులోనే రాయబడ్డది. హరివరాసనం ఆత్మపూజితం అంటే చిన్న చిన్న 2-4 పదాలతో ఒక పద్యం అయిపోతుంది. టరటంటట టారటంటట అయిపోయింది. భగవద్గీత అట్లా పాడుకోలేం. మళ్ళీ భగవద్గీతలో పెద్ద పెద్ద ఫ్రేజెస్ ఉన్నాయి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అంటే మనం దాన్ని పాడుకునే విధానం మారవలసి వస్తుంది. సో ఇట్లా ఉండిపర అనే ఛందస్సులు ఏవైతే రాయబడ్డావో అవి తేలిగ్గా పాడుకుంటే బాగుంటుంది. ఎట్లయితే హరివరాసనం ఆత్మపూజితం హరిహరోద్భవం, అట్లనే రమణ మహర్షి విరచిత ఉపదేశ సారము కూడా హరివరాసనం స్టైల్లో పాడుకుంటేనే ఫిట్ అవుతుంది. నువ్వు వేరే ఏ విధంగా పాడినా దాని అందం పోతుంది. నేను రాత్రి 1 గంట ట్రై చేశాను రకరకాలుగా పాడుకోవడానికి, పరమచండాలంగా ఉంది.
ఇప్పుడు కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అయిపోయింది ఫస్ట్ది. సో ఇందులో భక్తి మార్గం యొక్క సమగ్ర సారం ఉంది. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం అంటే నువ్వు ఏ పని చేసినా ఏదో ఫలితం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు రాయదీసి గోడ గొట్టు టక్కున శబ్దం వస్తుంది, అదే ఫలితం. సో ఫలితం అనేది ఒకానొక చేష్ట యొక్క రిజల్ట్. ఏం చేసినా ఫలితం వస్తూనే ఉంటుంది. సమస్య అంతా ఎక్కడ వస్తుంది? కర్తాభావన అంటే నేను ఆశించిన ఫలం అనుకున్నప్పుడు కర్త వచ్చింది, అట్లా కాకుండా ఏదో ఫలితం అనుకున్నావా జస్ట్ కర్మ జరిగింది, ఫలితం వస్తుంది. ఈ సమస్త సృష్టిని ఒకసారి నువ్వు బోధద్దంలో చూస్తే నిరంతరం ఏదో వస్తూనే ఉంది. గాలి వస్తుంది, గాలి ఫలితంగా చెట్టు ఊగుతుంది, చెట్టు ఊగుతుంది, చెట్టు ఊగిన ఫలితంగా ఒక ఆకు రాలిపడ్డది, ఆకు రాలిపడ్డ ఫలితంగా దాని దగ్గరకు ఒక పురుగు వచ్చింది, అది వచ్చిన ఫలితంగా ఆ పక్కనే ఉన్న పురుగు దాన్ని తినేసింది, అది తిన్న ఫలితంగా దాని ఆకలి తీరింది. నిరంతరం ఒక ఫలితాల శృంఖల కొనసాగుతుంది. కానీ ఇక్కడెక్కడా కర్తాభావన లేదు, సహజంగా జరుగుతున్నట్టు. సహజం అంటే ఏంది? కర్తాభావన లేకుండా జరిగే రకరకాల కర్మల వల్ల వచ్చే రకరకాల ఫలితాలని క్లెయిమ్ చేసేవాడు ఎవడు లేడు. ఇది ఎటువంటిదంటే ఒక బ్యాగ్ ఉంది రోడ్డు మీద, ఎవరు క్లెయిమ్ చేయట్లే. అట్లాగే నువ్వు పని చేస్తున్నావు, దాని ఫలితాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకోవట్లే. కానీ ఇది అర్థమయ్యే విషయం కాదు. కాబట్టి ఎవడైతే భక్తి మార్గంలో ఉంటాడో, ఎవడైతే తాను ఆరాధించే పరమాత్మని ఆధారం చేసుకుని చేస్తాడు, అప్పుడు వాడు ఎలా చెప్తాడు అంటే జీవితాన్ని అంటే నాదేమీ లేదయ్యా, అంతా పరమాత్మని, నాకు పుట్టుకిచ్చింది ఆయన్నే, నన్ను నడిపించేది ఆయన అని నీ మొత్తం భావజాలాన్ని ఆయన చేతిలో పెట్టావు. రమణ మహర్షి చెప్పినప్పుడు కర్తాభావన లేకుండా చెప్తాడు. అదే త్యాగరాజస్వామి చెప్పినప్పుడు రాముల వారిని కర్తగా చేసి చెప్తాడు. ఇంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్, ఏమీ మారదు ఇంకా. కానీ ఇక్కడ ఒక సాంప్రదాయం బిల్డ్ అవుతుంది. ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకునేవాడు రాముల వారి భక్తుడుగా మారుతాడు. ఆ తర్వాత రాముల వారిని త్యాగరాజస్వామిని కలిపి చూస్తారు. అట్లా ఒక దేవాలయం ఉంది, అంత గొప్పది ఉంది కాబట్టి త్యాగరాజస్వామి బయటకు వచ్చాడు కాబట్టి ఆ గొప్పదాన్ని ఆరాధించాలని ఒక విగ్రహం తయారవుతుంది. ఇదంతా ఒక సాంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే ద్వైతం వచ్చేసింది. ద్వైతం ఎక్కడుందో అక్కడ ఫిలాసఫీ అక్కడ జన్మ తీసుకుంటుంది ఖచ్చితంగా. అదే ఇప్పుడు కర్తాభావన లేదు అని అర్థం చేసుకున్నవాడు ఇక వాడి చుట్టూ ఏ సాంప్రదాయము లేకపోతే ఏ నాన్ సెన్స్ బిల్డ్ అవ్వడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోయంబత్తూరులో సద్గురు ఆశ్రమం ఉంది. శివుడు వచ్చాడు కాబట్టి శివుడికి సంబంధించింది ఏదో జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇప్పుడు రమణ మహర్షి ఒక ప్రత్యేకమైన దేవతను ఆరాధించినట్టు మనకు కనబడదు. ఆయన అరుణాచలంలో ఉన్నాడు కాబట్టి శివుడిని ఆరాధించడం చెప్తున్నారు. రమణ మహర్షి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి అర్చన చేసినట్టు మనకి ఎక్కడ దాఖలా లేదు. హీ జస్ట్ విజిటెడ్. సాక్షి భావనలో ఎలా ఉంటుంది అంటే నువ్వు కొండని చూస్తావు, అట్లాగే శివలింగాన్ని చూస్తావు తప్ప ప్రత్యేక ధారణతో పోయేదేముండదు. కానీ భక్తి భావనలో ఉన్నవాడు పరమాత్మని ఒక ప్రత్యేక ధారణతో వెళతాడు, ప్రత్యేక ధారణతో చూస్తాడు, నిరంతరం తన అవధారణ చేస్తాడు. తన ప్రతి చేష్టకు పరమాత్మ కారణం అని గనక చెప్తే నువ్వు భక్తి మార్గంలో ఉన్నట్టు. అక్కడ కూడా కర్త లేడు, ఎందుకంటే కర్త పరమాత్మ అయ్యాడు ఇప్పుడు. అందుకని కర్తురాజ్ఞయ అంటే నేను కర్తని, ఆయన ఆజ్ఞ చేత కర్తనైనాను తప్ప నేను కర్తను కాదు. ప్రాప్యతే ఫలం, తద్వారా నాకేదో ఫలితం వస్తుంది. అంటే ఆయన ఆజ్ఞ చేత నేను పెళ్లి చేసుకున్నాను, తద్వారా నాకు పిల్లలు పుట్టారు. ఆయన ఆజ్ఞ చేత నేను ఉద్యోగం చేశాను, తద్వారా నాకు శాలరీ వస్తుంది. ఆయన ఆజ్ఞ చేత నేను ఏదో ఉద్యమం చేస్తున్నాను, తద్వారా ఏదో ఫలితం వచ్చింది. ఇప్పుడు నేనే భక్తి మార్గంలో కనుక చెప్తే ఆ పరమేశ్వరుడు యొక్క ఆశీర్వాద ఫలం చేత నేను చేస్తున్నాను ఇప్పుడు ఈ టాకు, తద్వారా నెక్స్ట్ లైన్ వస్తుంది, తద్వారా ఫలితం వస్తుంది. ఇప్పుడు ఎవరు నన్ను వింటున్నారు, ఎవరు నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు, ఎవరు నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, యూట్యూబ్ ద్వారా కొంత డబ్బు వచ్చింది, ఇదంతా ఫలితం వచ్చింది. ఇక్కడితో ఆగిపోలేదు. భక్తి మార్గం ఇక్కడితో ఆగిపోతే భ్రష్టు పట్టిపోయిందని. ఆ నెక్స్ట్ 2 లైన్లు కర్మ కిం పరం. సో ఏదైతే ఫలితం వచ్చిందో ఆ ఫలితానికి ఉపయుక్తమైన అన్ని కర్మలు నేను తిరిగి ఆ పరమాత్మకి నేను అనుసంధానం చేస్తున్నా. కర్మ తజ్జడం నాకే సంబంధం లేదు.
ఎంత అద్భుతమైన రెవల్యూషన్ అంటే ఇది. అర్థం చేసుకుంటే అద్భుతం జరుగుతుంది లైఫ్లో. కానీ ఎవరికైతే కర్తాభావన లేకుండా పనిచేయాలి అనేది అర్థము కాదో అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అంతకుమించి మరేమీ లేదు. ఇప్పుడు ప్రకృతిలో అసలు కర్తాభావన అనేది లేదు. అంటే ఇప్పుడు ఒక కుక్క మొరుగుతుంది, అది క్లెయిమ్ చేసుకోదు నేను మొరుగుతున్నట్టు. పోనీ మన దాని భాష మనకు రాదు కదండి, ఎట్లా తెలుస్తుందంటే జస్ట్ నువ్వు దాన్ని గమనిస్తే తెలుస్తుంది. క్లెయిమ్ చేసుకోవడం అంటే నీవు గుర్తింపు కోరుకోవడం నిరంతరం. అదర్వైజ్ క్లెయిమింగ్ ఉండదు. నేను ప్రత్యేకం, నేను అందరిలోకి ప్రత్యేకంగా కనబడాలి అన్న ఒక థాట్ అనేది మనిషిని డిస్ట్రాయ్ చేస్తుంది. వాడి ఆనందాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఈ సమస్త చరాచర ప్రాణకోటుల్లో నువ్వు ఒక భాగం, గడ్డి మొక్కెంతో ఒక ఏనుగెంతో నీవు అంతే అన్నది నిన్ను ప్రశాంతతకు తీసుకెళ్తుంది. యు ఆర్ నో స్పెషల్, బట్ నీ యూనిక్నెస్ నీకుంది, అందులో ఏ సందేహం లేదు. అన్ని పూలు ఈ భూమి ఆధారంగా వచ్చినప్పటికీ దేని సుగంధము దానికి ఉంది, ఒకదాంతో ఒక దాన్ని పోల్చక్కర్లేదు. కానీ ఇప్పుడు సమాజంలో ఏదైతే భక్తి పేరు మీద జరుగుతుందో అది నిజమైన భక్తి మార్గము కానే కాదు. అది లోపాయకారిగా భక్తి మార్గం అని చెప్తున్నారు. కానీ వాళ్ళ సొంత లాభాలు తద్వారా వచ్చిన ఫలితాలని వాళ్ళు అనుభవిస్తున్నారు. భక్తి మార్గంలో ఉంటే అసలు నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఎగ్జాంపుల్, నువ్వు చదివావు, నిన్ను చదవమని చెప్పింది ఆ వెంకటేశ్వర స్వామి అని చెప్పాలి నువ్వు. ఆ తర్వాత ఉద్యోగం అది నోటిఫికేషన్ పడ్డది, ఆ స్వామివారి దయ వల్ల నోటిఫికేషన్ పడ్డది. నువ్వు కర్తవుగానే కావు, ఓన్లీ నువ్వు కర్మ చేస్తున్నావు అంతే. కర్త అంతా ఆయన. ఒకవేళ కర్తగా కనిపిస్తున్నావు సమాజానికి, బట్ కర్తురాజ్ఞయ, ఆయన ఆజ్ఞ ఇస్తేనే ఇదంతా జరుగుతుంది. అంటారు కదా, శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదని. అది భక్తి మార్గం యొక్క అంతిమ తీర్పు అది. ఇప్పుడు నీవు ఉద్యోగం తెచ్చుకున్నావు, వెంటనే నువ్వు చేయవలసింది ఆయనకు అర్పించడమే. ఒకవేళ నువ్వు పరమాత్మ అని ఎవరిని అంటున్నావో వాళ్ళు, ఒకవేళ పరమాత్మని తీసేసి గురువును పెడితే గురువుకు అర్పించవలసింది, నీకు సంబంధం లేదు. బికాజ్ యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ అంటే కర్తాభావన లేకుండా సెల్ఫ్లెస్గా ఎట్లా జీవించాలో తెలియని కారణంగా నువ్వు ఇప్పుడు దాన్ని ఒకరికి డెడికేట్ చేయవలసిందే. అది నిర్ద్వంద్వంగా ఇచ్చేయవలసిందే. మన గురు పరంపరలో పిల్లలు పుట్టినా సరే ఫస్ట్ తీసుకొచ్చి గురువు పాదాల దగ్గర పెడితే గురువు కాళ్ళతో టచ్ చేసిన తర్వాతనే వాళ్ళ పిల్లలు అనుకునే ఒకనొక సాంప్రదాయం ఉన్నది. ఏ వస్తువు తీసుకున్నా గురువు దగ్గరకు తీసుకెళ్ళి గురువు దాన్ని ముట్టుకున్న తర్వాతనే వాళ్ళు వాడుకునేవాళ్ళు. దాని అర్థం ఏంది, గురువు గారిది మేము వాడుకుంటున్నాం, మాది కాదండి. గురువు గారు అడిగితే ఇచ్చేయవలసిందే. అంటే కర్తాశూన్యత. ఒకవేళ నీవు వేరేది ఏది ఆధారం లేకుండా ఓన్లీ స్వయం కేవల జ్ఞానం మాత్రం చేత అర్థం చేసుకోగలిగితే గురువు అక్కర్లేదు, పరమాత్మ అక్కర్లేదు. కానీ ఒకవేళ అర్థం చేసుకోలేని ఒకనొక మానసిక దౌర్బల్యం ఉన్నప్పుడు ఇది బెస్ట్ వే. కానీ ఇది చాలా చిక్కు వచ్చింది ఇక్కడ. ఇప్పుడు అది కర్తాభావన నేను కర్తను కాదని తెలుసుకున్నావు, బాధ్యతం హోగా. కానీ ఇక్కడ పరమాత్మ వచ్చాడు మధ్యలోకి. అంటే ఎవరో నిన్ను గైడ్ చేస్తున్నారు. చివరికి నీ యొక్క ఊపిరితిత్తుల్లో శ్వాస నింపేది ఆయనే. నీలో ఉన్న అన్నాన్ని, జఠరాన్ని లేదా నీ యొక్క అరిగించేది ఆయనే. నీ ప్రతి కదలిక వెనుక ఆయనే ఉన్నాడు. నువ్వు త్యాగరాజ స్వామిని చూస్తే తెలుస్తుంది, అంత రాముడే. కోట్ల రూపాయలు కావాలా, లేకపోతే రాముడి సేవ కావాలి? రాముడి సేవనే కావాలి. బ్యూటిఫుల్ కంపోజిషన్ చేశాడు. నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా అంటున్నాడు. నిజముగా తెలుపు మనసా. అంత మనస్తోనే ప్రాబ్లం. చూసింగ్ అంతా చేసేది అదే. నిద్రలో ఏ చూసింగ్ లేదు. కర్తాభావన పోతే కూడా చూసింగ్ ఉండదు. కర్తాభావన పోయిన తర్వాత ఇంకేముండదు, జస్ట్ నిష్కామ కర్మ ఉంటుంది. అందరూ అనుకుంటారు కర్త పోతే ఇక పని లేదనుకొని. కర్త పోయిన తర్వాత నిజమైన పని ఆవిష్కృతమవుతుంది. అక్కడే
ఒక ఎవర్ ఎండింగ్ ఫ్లోలో ఎవర్ ఎండింగ్ ఫ్లోలో ఒక పని జరుగుతుంది. సో ఇప్పుడు 2-3 చిన్న చిన్న అబ్జర్వేషన్స్ చెప్పి నేను చిన్న టాక్ ముగిస్తాను. సో ఎక్కువ వ్యాఖ్య చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మామూలు కర్తాభావనలో ఉన్నవాడికి కర్తాభావన లేకుండా జీవితాన్ని ఎట్లా చూడొచ్చు అని తెలుసుకునేవాడు నిజమైన ఆధ్యాత్మికవేత్త. అట తనకి ఇంక ఏ ఆధారం అక్కర్లేదు. అట్లా తెలుసుకోలేని వాడికి కాస్త ఫిలాసఫీ చర్చ అది కూడా తెలుసుకోలేని వాడికి భక్తి మార్గం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈ చర్చ అంతా అక్కర్లేదు. భక్తి మార్గంలో అన్నిటికీ ఆయన్నేరా కారణం. దీన్ని ఏమంటారంటే ఇన్ఫరెన్స్ అని పిలుస్తారు. ఇన్ఫరెన్స్ అని పిలుస్తారు. ఇన్ఫరెన్స్ ఏమిటి అంటే, ఇప్పుడు ఒక ఫ్లవర్ వచ్చింది అంటే ఆ ఫ్లవర్కి మనం కింద చెట్టు ఉంది అని మనం ఒకటి అనుకుంటాం. పైనుంచి నీళ్లు దుంగుతున్నాయంటే అటుపక్క నీటి ప్రవాహం ఏదో ఉంది అనుకుంటాం. గోడవతల నుంచి మంచి స్మెల్ వస్తుందంటే ఎవరో వంట చేస్తున్నారు అనుకుంటాం. అట్లాగే ఈ సమస్త బ్రహ్మాండం ప్రాణకోటి ఇలా నడుస్తుందంటే దీని వెనక ఎవరో ఉన్నారు, అతనే పరమాత్మ అనుకోవడం ఒక ఇన్ఫరెన్స్ అన్నమాట. సో అట్లా పరమాత్మ యొక్క ఆవిర్భావం జరిగింది హ్యూమన్ మైండ్లో. ఇలా ఎందుకు అంటున్నానంటే దానికి ఒక్కటే మాట చెప్తా. పరమాత్మ ఉన్నాడు, ఓకే రైట్. అది ఉందని గుర్తించేది ఎవరు? ఇక్కడ వచ్చి ఆగుతుంది. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఇప్పుడే పుట్టాడు, ప్రధానమంత్రి వచ్చాడు, అతను గుర్తించాడు దాన్ని. ఎందుకంటే ప్రధానమంత్రి ఎవరో అతనికి తెలియదు. పోనీ ఓ గుడ్డివాడు ఉన్నాడు అనుకో, సాక్షాత్ పరమాత్మ వచ్చినా గుర్తించకపోవచ్చు. సో ఎంత గొప్పది ఉన్నప్పటికీ దాన్ని గుర్తించేది ఏదో ఉంది. దానికే చైతన్యం అని పేరు. గుర్తిస్తున్న దాంట్లో ఒకవేళ కర్తాభావన ఉందనుకో, దానికే అహం అని పేరు. గుర్తిస్తున్నది ఉన్నదంతా అదే, లేదా గుర్తిస్తున్నది నేను, ఆ గుర్తిస్తున్నది ఏదో గొప్పది అనుకుంటే జస్ట్ ఇది ఆ సాధారణ చైతన్యం అని పేరు. ఇది భక్తి మార్గానికి సంబంధించింది. ఆ గుర్తిస్తున్నది ఆ ఎదురుగా కనిపిస్తున్న దాన్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేశాడో ఫిలాసఫీకి జన్మ తీసుకుంటుంది. అట్లా కాకుండా గుర్తిస్తున్నది ఒకవేళ నేనైతే, నేను నాకు కనిపిస్తున్నది ఏదైనా నేను గుర్తించి ఈ చైతన్యంలో భాగము అని అనుకుంటే ఒక మహా చైతన్యం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇదంతా అండర్స్టాండింగే, దీన్ని ప్రూవ్ చేయలేం, ఇంపాసిబుల్ టు ప్రూవ్. ఇప్పుడు పరువు ప్రతిష్ఠ అంటాం, పరువును ప్రూవ్ చేయండి చూద్దాం. ఎట్లా ప్రూవ్ చేస్తారు? చేయలేం, ఒక భావన అదంతే. సో కర్త లేడు నిజమైన ఆధ్యాత్మికత. కర్త ఉంది కానీ నేను కర్తను కాదు, ఆ పరమాత్మ కర్త అన్నప్పుడు భక్తి మార్గం యొక్క జన్మ తీసుకుంటుంది. అక్కడ ఉంటాడు కబీర్, అక్కడ కనిపిస్తాడు ఫరీద్, అక్కడ కనిపిస్తాడు బుల్లే షా, అక్కడ కనిపిస్తుంది మీరా, అక్కడ కనిపిస్తాడు త్యాగరాజ స్వామి, అక్కడ కనిపిస్తాడు ఒక అన్నమయ్య, అక్కడ కనిపిస్తాడు ఒక శ్యామశాస్త్రి. కంప్లీట్ సరెండర్ టు ద గాడ్. ఇస్కాన్ మూమెంట్కి అంతా ఇదే ఆధారం. ఎందుకు ఇస్కాన్ మూమెంట్ క్లిక్ అయిందంటే అంతా శ్రీకృష్ణుడే, నీదేమి లేదని చెప్తారు, ఈజీగా అర్థమైపోతుంది. భక్తి మార్గం అంత తేలికైన పద్ధతి మరొకటి లేదు, కానీ అతిపెద్ద చిక్కు ఒకటి ఉంది. చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళు ఏం జరిగినా ఆనందంగా ఉంటారు, కానీ కృష్ణుడిని ఏమన్నా అన్నారనుకో తట్టుకోలేరు. అంటే నువ్వు అనుభవించే ఆనందము కండిషనల్ అయ్యింది. భక్తి మార్గంలో అది ఒక్కటే ప్రాబ్లం. సరే, మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి మన మత విశ్వాసాలని ఎవరు కించపరచారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇస్కాన్ గురువుని తీసి జైల్లో వేశారు. అక్కడ ఇస్కాన్ టెంపుల్ నేచర్ అనుకో, ఇక్కడ ఉన్న ఇస్కాన్ భక్తులంతా ఆహత అవుతున్నారా లేదా? అదే రమణ మహర్షి లేదా ఇప్పుడు నేను అనుభవిస్తున్న కర్తాశూన్యతలో అసలు ఏది ఉన్నా పోయినా నీ ఆనందానికి వచ్చే డోకా లేదు. అది ఉంది అంతే. నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావు, బట్ స్టిల్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్. అది ఆ సందర్భం నిర్ణయిస్తుంది అంతే. అష్టావక్ర సంహిత అంతా అది చెప్తుంది. రమణ మహర్షుల వారు స్వీయ విచారణ వైపు తీసుకెళ్ళడానికి మొట్టమొదటి చెప్పాడు అనమాట. ఒకవేళ కర్తవ్యం నువ్వు అనుకుంటే
అది నీవు కర్తవు కాదనుకో, ఆ పరమాత్మ కర్త అనుకో. నువ్వు ఓన్లీ జస్ట్ పపెట్. సింపుల్గా చెప్పాలంటే పపెట్ మంచి వర్డ్. పపెట్ హాయిగా ఎవడు ఆడిస్తుంటే అది మంచిగా ఆడుతూ ఉంటుంది. అంతా పరమాత్మకి నువ్వు అర్పిస్తే నువ్వు నిజంగా భక్తుడివి. ఎవ్రీథింగ్ షుడ్ బి సరెండర్డ్ టు ద ఫీట్ ఆఫ్ లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్. ఇది కనుక చేయలేదా నీ భక్తి మోసం. నువ్వు భక్తి మార్గాన్ని అనుసరించి ఎవడన్నా మెచ్చుకున్న మరుక్షణం చాలా థ్యాంక్స్ అన్నవా, నువ్వు భక్తిలో లేవు. నువ్వు దొంగనా కొడుకు నువ్వు బేసికల్లీ. బట్ ఆ భక్తి మూసిగేసుకున్నావు అంతే. భక్తి అన్నవా నువ్వు మెచ్చుకుంటే వెంటనే నువ్వు దేవుడి దిక్కు తిరిగి నువ్వు చేతులు జోడించి అది ఆయనకేనండి, మనకు సంబంధం లేదు. ఎవరో వచ్చారు, బాగుందండి పూజ చాలా బాగా జరిగింది, 1000 రూపాయలు, అయ్యయ్యో ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టాడు, మనకు సంబంధం లేదు. ఆ తర్వాత దానివల్ల అవార్డు వచ్చింది. అసలు నేను కర్తను కాదు, ఏమీ కాదు, ఏదో నేను ఒక పప్పెట్ లాగా ఆయన చేతుల్లో ఆడేవాడిని, కీలుబొమ్మని నేను. నాకు చాలా బాగుంది. ఆ తర్వాత ఏదో కారణవశం చేత నీ జీవితం సంకనాకపోయింది. అప్పుడు కూడా దేవుడే. అంత బాగుంటే దేవుడు లేకపోతే గీవుడు అట్లా కుదరదు భక్తి మార్గంలో. ఇది వెరీ డేంజరస్ పాత్. అది కర్తాభావన లేకపోతేనేమో అసలు ఏం జరిగినా ఓకే. అంటే నువ్వు గోచిని చాలనుకున్న వాడికి ఇంక పోయేదేమిటి వచ్చేది ఏమిటి? అసలు నిన్న డిస్కషన్ సాయంత్రం జరిగితే అదే. అసలు ఏమి లేకున్నా హాయిగా బతికే వాడికి ఇంకా వస్తే ఏమిటి పోతే ఏమిటి, బాధకతం. ఎవడైతే కండిషన్స్ పెడతాడో నాకు మినిమం ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, అప్పుడే హ్యాపీ ఉంటుంటే కారు వీకినప్పుడు ఆనందం బిగుతుంది, అది వదిలేద్దాం. ఇప్పుడు భక్తిభావంలో అతిపెద్ద చిక్కిదే మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎక్సలెంట్ పాత్ భక్తి మార్గం. ఏ నాలెడ్జ్ అక్కర్లేదు, అసలు ఏ జ్ఞానం అక్కర్లేదు భక్తి మార్గంలో. జస్ట్ ఇదొక్క విషయం అర్థం చేసుకో, ఎవ్రీథింగ్ బికాజ్ ఆఫ్ యువర్ గాడ్. అంతా పరమాత్మదులు గురువు పెట్టామనుకోండి, అది నెక్స్ట్ సేమ్ డిట్టో. అందుకే గురువు ఆల్మోస్ట్ భగవంతునిలాగా ఆరాధింపబడుతున్నాడు. ఎందుకు? అంతా ఆయనే, ఎవ్రీథింగ్ ఆయనే. అందుకే గురువుని ఎవరైతే 100% అర్థం చేసుకున్నారో లిబరేట్ అయ్యారు. భక్తిలో లిబరేషన్ లేదు. ఎందుకంటే గురువు మనిషి కనుక గురువు చెప్తాడు, ఇక చాలు నువ్వు వెళ్ళవచ్చు, నీకు అర్థమైపోయింది. ఇంకా ఇంతకాలం ఏం జరిగినా నా వల్లే అనుకున్నావు కదా, ఎవరి వల్ల కాదు, నీకు అర్థమైంది అంటే అట్లా లిబరేషన్. కానీ ఇక్కడ భక్తి మార్గంలో దేవుడు నీతో మాట్లాడు. నువ్వు ఓన్లీ ఒక భావన మాత్రంగా నువ్వు ఆలోచించుకొని ఇది చప్పట్లు కొట్టి 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 ఒక భక్తి మత్తు వస్తుంది అట్లా. అందుకని రమణ మహర్షి చెప్పింది ఏమిటి? కర్మను చేయడం వరకే నీ పనిరా డాడీ, మిగతాదంతా పరమాత్మనుకో. సో నీ యొక్క జీవితానికి, నీ శ్వాసకి, నీ అన్నం మరగడానికి, నీ హృదయ స్పందనకి, అట్లాగే నీ మరణానికి ఎవ్రీథింగ్ పరమాత్మనే కారణం అనుకో. దాని అర్థం ఏమిటి అంటే నీ మనసుని పక్కకు జరిపావు. రమణ మహర్షి స్థితికి ఈ భక్తి మార్గపు స్థితికి ఒక్కటే తేడా. అక్కడ మనసు లేదు, ఇక్కడ మనసు లేదు. అక్కడ మనసు లేదు, జస్ట్ కర్తాభావన లేదు, కర్మ మాత్రం మిగిలింది. ఫలితం ఆశించట్లేదంటే ఫలితం రాదని కాదు, ఏదో ఫలితం ఖచ్చితంగా వస్తూనే ఉంది. ఈ క్షణం కూడా నేను మాట్లాడడం వల్ల శబ్దం వస్తుంది, అది కూడా ఫలితమే. ఈ సమాజానికి ఏమిటంటే ఫలితం అంటే పైసలనే బాధ తప్ప వేరే ఫలితాల గురించి చింత లేదు. నువ్వు ఎగిరి దుంకావనుకో ఫలితంగా నీ కాళ్ళ నొప్పులు వస్తాయి. ఫలితం అనే దాని యొక్క విస్తృతార్థంలోకి ఎంటర్ అయితే తప్ప జీవితం అర్థమే సావదు. ఇప్పుడు నేను కర్తను అన్నావా, నువ్వు భక్తుడివి కాదు. కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే అనుకుంటే నువ్వు భక్తుడివి. తద్వారా ఫలితం కూడా ఆయనదే. నన్ను చదివించింది పరమాత్మనే, నా ఎగ్జామ్ కలం బట్టి రాయించింది పరమాత్మనే, నాకు ర్యాంక్ వచ్చేలా చేసింది పరమాత్మనే, నాకు ఉద్యోగం వచ్చేలా చేసింది పరమాత్మనే. నేను అనుకున్నాను మా ఊర్లో అందరు అన్నారు మీ ఊర్లో వస్తే బాగుంటుంది, కానీ ఒక 50 కిలోమీటర్ల అవతలు వచ్చింది. అలా ఎందుకు వచ్చిందో ఆ పరమాత్మకు తెలుసండి, నాకేం సంబంధం. నన్ను చదివించిన వాడికి తెలియదా నన్ను ఎక్కడ ఉద్యోగం చేయించాలో అని చెప్తాడు వాడు. ఎక్సలెంట్ పాత్ భక్తి మార్గం సరిగ్గా అర్థం చేసుకుంటే. అంటే అన్నీ నువ్వు ఆయన మీద తోసేయచ్చు. అన్నమయ్య సినిమాలో ఉంటుంది కదా, చివరికి భార్యలు చచ్చిపోయినా కూడా అంతే దేవుడి దిక్కు మల్లుతాడు. తను రాసిన అన్ని కృతులను తీసుకొచ్చి దేవుడి కాళ్ళ దగ్గర పోస్తాడు. అంటే అర్థం ఏమిటి? నీదంటూ ఏమీ లేదు అనుకుంటే ఆధ్యాత్మిక మార్గం, నాదంటూ ఏమీ లేదు అంతా పరమాత్మ అనుకుంటే భక్తి మార్గం.
అదొక్కటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అందుకని రమణ మహర్షి ఓపెన్ చేసిన విధానంలోనే, అంటే ఒక 500-600 శ్లోకాల్ని ఎత్తి పడేశాడు ముందే, అసలు తీసుకోలేదు చర్చలోకి. డైరెక్ట్గా అసలు కర్త అంటే కదలిక, నేను చేస్తున్నాను అన్నది అత్యంత ప్రమాణం జీవితానికి, ప్రతి వ్యక్తికి. అందుకని అక్కడే మొదలుపెట్టాడు. నీవు చేస్తున్నావన్నది నిన్ను బాధిస్తుంది, అందుకని నువ్వు చేసేది ఏది నీది కాదు నా కొడక, పరమాత్మది అనుకో. తద్వారా దాని ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఆ ఫలితం కూడా పరమాత్మకు అప్పచెప్పు, తద్వారా నీకు ఏ ప్రాబ్లం ఉండదు. సచ్ ఎ బ్యూటిఫుల్ ఓపెనింగ్. నిజానికి మనం అంటాం కదా, ఏదైనా మొదలుపెట్టినప్పుడు ఏదో ఒక భగవత్ స్వరూపాన్ని, అందుకే ఆయన పరమాత్మ, ఆయన ఆజ్ఞ అన్నాడు కానీ ఆయన ఎవరో చెప్పలేదు. ఒకవేళ నీవు అనుకుంటున్న పరమాత్మ ఎవరో నీవే నిర్ణయించుకో. దట్ కుడ్ బి గాడ్ ఆర్ ఎనిమల్ ఆర్ యువర్ గురు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ విషయం నువ్వు సరెండర్ చేస్తున్నావా లేదా అనేది పాయింట్. నాకు తెలిసిన ఒక ఫాదర్ ఉన్నాడు, ఆయన గురించి చెప్పి ముగిస్తాను. ఆయనకు లేక సంతానం కలిగింది. ఆ సంతానం కలిగినప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పారంట, ఎవరైతే పాప పుట్టిందో అప్పుడు అతను చాలా కష్టాలు పడుతున్నాడు అనమాట. ఆ సంతానం కలిగిన నాటికి కుక్క సాగు వస్తున్నాడు, రూపాయి లేదు, భార్యను సాకలేకపోతున్నాడు, ఆమెకు ఆరోగ్యం బాగలేదు, అది లేదు ఇది లేదు. అప్పుడు ఎవరో ఆ గురువు గారు చెప్పాడు, నీ కూతురు కలుగుతుందయ్యా తప్పకుండా. నెక్స్ట్ ఆ కూతురు సాక్షాత్తు అమ్మవారే, అందుకని కూతురు మాట విను బాగుపడతావు అన్నాడు. ఇప్పుడు ఆయన హీఈస్ వెయిటింగ్. ఆశ్చర్యం, ఒక 1 year తర్వాత ప్రెగ్నెంట్ అయింది ఆవిడ. నేను ఒక చిన్న కథ కూడా రాశాను ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో వైజాగ్లో ఎటో ఉంటారు. ఎప్పుడైనా అవకాశం వస్తే, ఇప్పుడు ఆ అమ్మాయి దాదాపు ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి పుట్టిన తర్వాత కూతురు మాట విను, మాట వినమంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ అమ్మాయికి మాటలు రావాలి కదా, అందుకని హీ వెయిటెడ్. ఎప్పుడైతే అమ్మాయి మాట్లాడడం మొదలుపెట్టింది, అంతవరకు కటిక దరిద్రాన్ని అనుభవించాడు ఆయన. అన్ని సమస్యలే, అన్ని గొడవలే. ఆ అమ్మాయి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ప్రతిదీ ఆ అమ్మాయిని అడిగి, చిన్న పాప, జస్ట్ అమ్మ ఆఫీస్కి వెళ్ళినా తల్లి అంటే, వద్దు డాడీ అన్నది అనుకో, పోయేవాడు కాదు. అందరు తిట్టడం మొదలు, అసలు నీకు బుద్ధి ఉందా, అసలు ఆ పిల్లకి ఏ జ్ఞానం ఉందని. అంటే నా జీవితాన్ని దాని పాదాల దగ్గర పెట్టినరా, అది చచ్చిపోమంటే చచ్చిపోవాలి నేను, మా గురువుగారు చెప్పారు కదా, ఇంకా దానికి వెనక్కిపోయేది లేదు. ఏదైనా దాన్ని అడుగుతాను, అది అవునంటే చేస్తాను, కాదంటే చెయ్యను. తల్లి ఇది చేద్దాం అనుకుంటున్నా, చేయనా, చేసినంతే. ఆశ్చర్యం, లక్షల డబ్బు వచ్చింది, కాళ్ళ దగ్గర పెట్టాడు. డాడీ వాళ్ళకి ఇచ్చే డాడీ పైసలు ఇచ్చేసిండు అంతే. ఇది భక్తి మార్గం యొక్క మార్గం. అంటే నీ తొక్కలో తర్కాన్ని పక్కన పెట్టి మొత్తం పరమాత్మకు అప్పచెప్పు. చెప్పలేదా నువ్వు మోసం చేస్తున్నావు, భక్తి పేరుతో ముసుగేసుకొని డబ్బులు లాగుతున్నావు భూమి మీద, అంతే. యు ఆర్ నాట్ ఏమంటారు, రియల్ డివోటీ, ఢోంగి, మోసగాడివి నువ్వు. ఈ ప్రపంచంలో 99% అట్లాంటి వాళ్ళే కనిపిస్తారు. మీరు సరిగ్గా ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతి ప్రకారం చూస్తే, భజన చేసినంత మాత్రాన భక్తుడైపోతాడా? అంతర్గతంగా ఈ ప్రేరణ కలిగిన వాడు భక్తుడు. అంటే ఈ భజన నాతో చప్పట్లు కొట్టించేది ఆయనే. ఇది భజన బేసికల్. సో 3 పదాలు, ఆ 3 పదాలు ఊరికే చెప్తాను, ఆ తర్వాత ముగిస్తాను. వ్యక్తి అంటే ఏదో ఒక దానికి మనం లింక్ చేశాం. మనిషి వేరు, ప్రాణి వేరు. ప్రాణమున్న ప్రతిదీ ప్రాణియే. అట్లా సమస్త ప్రాణకోటిలో నువ్వు నేను అందరూ భాగం. మనిషి ఎవడు అంటే సమస్త ప్రాణకోటి నుంచి వేరుపడి తానెవడో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నవాడు మనిషి. వ్యక్తి ఎవడు? ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నవాడు. వ్యక్తి రాగానే 3 వస్తాయి. అతనికి పేరు, అతను చేస్తున్న పని, అతను పొందే ఫలితం. ఈ 3తోనే మీ జీవితం అంతా ఆధారపడి ఉంది. నీ పేరు, నువ్వు చేసే పని, నువ్వు పొందే ఫలితం. నీ పేరు, నువ్వు చేస్తున్న పని, నువ్వు పొందే ఫలితం. నిరంతరం ఈ 3 పదాల చుట్టి నీ జీవితం తిరుగుతూ ఉంది.
సో ఈ మూడింటిని పరమాత్మకు అప్పచెప్పినవాడు నిజమైన భక్తుడు. నాకంటూ ఏ పేరు లేదు, అనామకుణ్ణి, నేను చేసే పనంతా పరమాత్మదే, తద్వారా వచ్చే ఫలితము పరమాత్మదే. నేను కౌనుకిస్క గొట్టంగాండి. నిజంగా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికత అర్థమైతే నువ్వు నిజమైన అనాథవు, నీకెవ్వడు లేడు. ఎందుకంటే అంతా నీదే కాబట్టి. సో ఈ రెండింటిలోనూ ఒక్కటి జరుగుతుంది అన్నమాట. మనస్సు ప్రమేయం లేకుండా లేదా మనస్సులో చిక్కుకుపోకుండా కర్తాభావన లేకుండా ఉండడం ఒకటి. అది రమణ మహర్షి స్థితి. ఆయన భక్తి మార్గం అక్కర్లే, ఇప్పుడు నాకు భక్తి మార్గం అక్కర్లే. కానీ ఎవరికైతే ఈ కర్త లేకుండా ఎలా అన్న ప్రశ్న ఉదయించిందా, అట్లాంటి వాడికి కొంత ఫిలాసఫీ ఉపయోగపడవచ్చు. అయినా ఎవ్వరికీ అర్థం కాదు, నేనే చెప్తున్నా. మూడవది, అట్లాంటి వాడికి నెక్స్ట్ భక్తి మార్గమే, ఇక వేరేది లేనే లేదు. అట్లాంటి వాడు ఒక్కటి నిర్ణయం చేసుకొని భక్తి మార్గాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బికాజ్ ఆఫ్ గాడ్. ఇంతకుముందు చెప్పాను కదా కథ, ఆ పాపది. ఇప్పుడు అతను మంచిగా అడ్డపంచ కట్టుకొని ఉంటాడు, మంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఇప్పుడు పాప చక్కగా చదువుకుంది. స్టిల్ హీ టేక్స్ డిసిషన్స్. పాప దగ్గరికి వెళ్ళి, అమ్మాయి రానా లోపలికి, మంచిగా చెప్పు నాన్న, తల్లిలాగా ఉంటుంది ఆమె. ఒక మెచ్యూరిటీ ఉంది. ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది నాన్న, ఎల్లుండి అనుకుంటుందాం, చేయనా? ఎల్లుండి నాన్న, ఎల్లుండి ఎందుకు, నెక్స్ట్ మంత్ చేద్దాంలే, సరే నాన్న అలాగే. అసలు దాని ద్వారా ఎన్ని కాన్సిక్వెన్సెస్ రాని, అసలు హీ డజంట్ కేర్. కొందరు ఫ్రెండ్స్ వచ్చారు, కొందరు ఫ్రెండ్స్ పోయారు, గొడవలు అయ్యాయి. లేదా అమ్మ చెప్పింది పాత కథ, ఓకే. ఇక్కడ మన బుక్ లాంచ్ చేసిన చోట త్రిశక్తి పీఠం, ఆయన కూడా అంతే, అంతా అమ్మనే. అమ్మ చెప్పింది నీకు ఫోన్ చేయమని, అమ్మ చెప్పింది నా అకౌంట్లో డబ్బులు వేయమని. ఒకసారి 11,000 వేసాడు. ఎందుకు వేసావంటే అమ్మ చెప్పింది, అమ్మ ఏమన్నది అన్నాడు. ఎవరో ఏ అమ్మ అంటే అగో త్రిశక్తి. ఆ తర్వాత అమ్మ చెప్పింది బుక్ లాంచ్ ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది, అమ్మ చెప్పిన తర్వాత చేయకపోతే ఎట్లా, నేను పోయి చేస్తే. తర్వాత ఏం వండుకుందాం అన్నప్పుడు నేను చెప్పిన అమ్మని అడుగు అని చెప్పిన, బాధకతం హోగా, మన అందుకు అడుగుతున్నావు. అట్లా కన్ఫ్యూజన్ ఏ ఉండదు అసలు. ఇప్పుడు నువ్వు భక్తుడు అనుకో, అసలు రుచిని కూడా మనం లెక్క చేయడానికి లేదు. అల్టిమేట్ పాత ఇది. పప్పు ఇలా ఉందంటే అంతా పరమేశ్వర ఇచ్చ, ఇట్లా ఉంది, తినేసేది. అసలు తినేదేవుడు, అరిగించుకునేదేవుడు, రుచివాడికి అంతా ఆయనదే, రుచి ఆయనదే, పదార్థం ఆయనదే. క్యా బాత్ కర్రే ఖావు. ఇది అర్థం చేసుకుంటే తక్షణ విముక్తి, నిజమైన విముక్తి. కానీ ఒక్కటి చిక్కు చెప్పాను కదా, ఇంతవరకు ఎవ్వరు ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పలేదు. చెప్పాలంటే తెలియాలి కదా. భక్తి మార్గంలో ఏంటంటే ఏదైతే నువ్వు పట్టుకున్నావో అది ఒక్కదాన్ని బలంగా పట్టుకుంటావు, అన్నిటికీ దాన్ని అర్పిస్తున్నావు. దానికి ఏమన్నా జరిగితే నువ్వు తట్టుకోలేవు. అదొక్కటే తేడా. సో ఇక్కడి నుంచే మీ అందరూ ఓపికకు శిరస్సు వంచి నమస్కారం చేస్తూ రూపం అతి కోమలం నిశ్చల సుందర శ్యామలం నడిచే అరుణ కిరణం కురిసే కరుణ శిఖరం నిర్గుణ మౌన ప్రసాదద్వారం కర్తా శూన్య ఉపదేశసారం. ఇది మీ అందరికీ త్రూ రమణ మహర్షి ఇస్తున్నా కర్తాభావన లేకుండానే, ఓన్లీ ఒక చేష్టగా. మీరు అట్లాగే తీసుకోండి. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న స్థితికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. టాటా, బాయ్ బాయ్. రేపు మళ్ళీ కలుసుకుందాం.